మోడీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యర్థి పార్టీలు అస్సలు అంచనా వేయలేం. తాము తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో ఓట్లు కురిపించేలాగానే ఉంటుంది. అసలు మోడీ ఎప్పుడు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఊహించలేకపోతుంది. ఇంతకు మోడీ రాజకీయ చాణక్యం ఎలా ఉంది? కాంగ్రెస్ ఆయన చూసి ఏం నేర్చుకోవాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ అత్యంత బలమైన పార్టీగా ఉంది. అయితే ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న ఆ దిశగా సఫలం కావడం లేదు. ఈ విషయంలో రాజకీయాలు ఎలా చేయాలనేది ప్రధాని మోడీ బీజేపీని చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశ రాజకీయాల్లో విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రచారం మాత్రమే కాదు, ఎన్నికలకు సంబంధించిన చాతుర్యత, చాణక్యం, వ్యూహం ముఖ్యం. ఇక ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. ఇతర పార్టీలు చేసిన పొరపాట్లను ఆయుధాలుగా మార్చుకుని ప్రధాని మోడీ ప్రతిసారి ప్రజా భావనను తన వైపు తిక్కున్నారు. లో జాతీయ రాజకీయాల్లో మోడీ అడుగు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన అంశాలకే కొత్త ప్రాణం పోశారు. తాజాగా శుక్రవారం నిర్వహించిన వందే మాతరం 150 ఏళ్ల వేడుక కూడా అదే వ్యూహాత్మక దృష్టితో చూడాలి. కాంగ్రెస్ స్పందించిన అంశాన్ని మోడీ ప్రజాభిమానం, స్వాభిమానంలా మార్చేశారు. ఇక భావోద్వేగాలను కదిలించడం అంటే ఇదే. ఇందులో మోడీ దిటాన్ని మరోసారి నిరూపించుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, కర్పూర్ ఠాకూర్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్నవారే. అయినా వారి వారసత్వాన్ని బీజేపీ అద్భుతంగా వినియోగించుకుంది. పటేల్ ను దేశ ఏకత్వం రూపకర్తగా మోడీ ముందు వరుసలో నిలబెట్టారు. ఆయనకు ఘన నివాళి గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. అది ఒక విగ్రహం మాత్రమే కాదు, మోడీ బ్రాండ్ రాజకీయాల సింబల్ గా నిలిచింది. ఇక గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించడం మోడీ శైలిలో ఒక మైండ్ గేమ్ అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్ ఓటర్ల గుండెల్లో జాతీయత భావనను తాటి లేపింది. ఆ ప్రభావం ఎన్నికల్లో కూడా కనిపించింది. కాంగ్రెస్ చేయలేని సానుభూతిని బీజేపీ సంపాదించింది. బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసిన మరో నిర్ణయాన్ని కూడా మోడీ తీసుకున్నారు. కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం ద్వారా మోడీ ఈబీసీ ఓటర్లను ఆకట్టుకున్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అనే నినాదం చుట్టూ బలమైన రాజకీయ లాభాన్ని సాధించారు. కాంగ్రెస్ ఈ తరహా నాయకుల వారసత్వాన్ని ముందుకు తీసుకురాలేకపోవడమే వారి బలహీనతగా నిలిచింది. జాతీయ గీత స్థాయిలో వందే మాతరం ప్రాధాన్యం స్వాతంత్ర ఉద్యమంలో కీలక నినాదంగా మారింది. ఈ నినాదంతోనే అనేక పోరాటాలు జరిగాయి. దానిని కాంగ్రెస్ చెప్పుకోవడం ఎప్పుడో మానేసింది. కానీ కాంగ్రెస్ ఇప్పుడు దీనిని నూతన రాజకీయ చిహ్నంగా మార్చుకుంటున్నారు. గీతం రచించిన 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన స్వయంగా హాజరై జాతీయ గౌరవాన్ని మళ్లీ బలపరిచారు. జాతీయతను తన రాజకీయ గుర్తింపుగా మలచడంలో మోడీ మార్కు కనిపించింది. రాజకీయాల్లో ప్రతి నాయకత్వం కంటే సంకల్పం, సమయానుసారమైన వ్యూహం కీలకమని మోడీ నిరూపించారు. ఆయన ప్రణాళికలు విజయాలు సాధిస్తుండగా కాంగ్రెస్ మాత్రం తను చేసిన కార్యక్రమాలను చెప్పుకోలేక విఫలమవుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మోడీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, లేకపోతే అధికారంలోకి రావడం కష్టమేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ నాయకులు ఈ సలహాలు పాటిస్తారో లేదో చూడాలి.